जय बाबा अमरदेव जी। అవతార్ మెహర్ బాబా की జై. సద్గురువులకి అవతారానికి తేడా గురించి తెలుసుకుందామండి. డిసెంబర్ 14న బాబా దులియా వెళ్ళి వచ్చారు. దులియా నివాసి మన కాళీమామ. అక్కడ ఆయన ప్రభుత్వ ఉద్యోగి. మా ఇంటిని పావనం చేసి చేయి బాబా మరోసారి అని భక్తుడు వేడుకున్నాడు. ప్రభువు భక్తుడి కోరిక తీర్చాడు. దులియా నుంచి వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఆ మర్నాడు మండలి వారి అదృష్టం పండింది. సద్గురువులకి అవతారికి గల తేడాని యుగావతారుడే స్వయంగా వెల్లడించారు వాళ్ళకి. భగవత్ సాక్షాత్కారం పొందిన ప్రతి వ్యక్తి పరిపూర్ణ పురుషుడేనట. సద్గురువులు అవతారుడు దివి నుండి దిగి వస్తారు మానవాళిని ఉద్ధరించడానికి. అందువల్ల వాళ్ళ దృష్టి ఎప్పుడు ఏ ఒక్కరిద్దరి పైన ఉండదు. వాళ్ళ తపన ఎప్పుడు యావత్ మానవాళి కోసం, యావత్ విశ్వం కోసమే. అందుకనే సద్గురువులది అవతారుడిది విశ్వాత్మకమైన మనస్సు అని బాబా వారు పేర్కొన్నారు. ఈ ఉభయులు తమ దివ్యశక్తిని ఇతరుల కోసం అంటే ప్రజాశ్రేయస్సు కోసమే ఉపయోగిస్తారని సెలవిచ్చారు. మరి ఈ పని ఎలా చేస్తారు? ఆ మాట బాబా సెలవివ్వలేదు, కానీ ఆ పని ఎక్కడి నుంచి చేస్తారో చెప్పారు. విజ్ఞాన భూమికలో పనిచేస్తారు సద్గురులు. అవతారుడు అక్కడే వారు విశ్రమించేది అని అన్నారు. విజ్ఞాన భూమికలో పనిచేస్తారు సద్గురువులు అవతారుడు, అక్కడే వారు విశ్రమించేది అని అన్నారు. మనకి ఇంతవరకు సప్తభూమికల గురించే తెలుసు. పరిణామ క్రమంలో రాత్రి నుంచి మనిషిలా మారిన ఆత్మ భగవత్ చింతనలో మంచి సంస్కారాలను ప్రోగు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజుకి సప్తమ భూమిక చేరుతుందని బాబా వారే సెలవిచ్చారు ఒకసారి. ఈ మానవ ప్రయత్నం చిటికిలో సఫలమవుతుంది. దివి నుండి భూమికి దిగి వచ్చిన పరబ్రహ్మ పరమాత్మ అనుగ్రహం ఉంటే అని కూడా చెప్పారు. ఈ విజ్ఞాన భూమిక ఎక్కడుందో ఇవాళ చెప్పారు. భగవదైక్యం లభించే పైలోకానికి ఆధ్యాత్మికోన్నతి కోసం పరితపించే మానవాళి ఉన్న క్రింది లోకానికి మధ్య ఉందట. పైలోకానికి క్రింది లోకానికి మధ్య గడప విజ్ఞాన భూమిక అని బాబా వారు చెప్పారు. ఈ రెండు లోకాల పనిని విజ్ఞాన భూమిక నుంచే నిర్వహిస్తారట సద్గురువులు. ఇంకో మాట చెప్పారు. ఊర్ధ్వలోక యానానికి ఆత్మలని సంసిద్ధులను చేయడం, ఊర్ధ్వలోకానికి పంపడం, చివరికి భగవదైక్యం కలిగించడం, ఇదంతా సద్గురువులు పనిలో ఒక భాగం అని చెప్పారు. వీరు ఇంకేం పని చేస్తారో ఆ దైవీ కార్యక్రమం ఏమిటో మాత్రం వివరించలేదు. సద్గురువుల దృష్టి భక్తితో నిండిన వారిపైన ఉంటుందని చెప్పకనే చెప్పారు. బాబా వారి ఉవాచ వినండి, మీకే తెలుస్తుంది సంగతి. పండిన ఆత్మలని అత్యున్నత స్థితికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే సద్గురువులు దివి నుండి భూమికి దిగి వస్తారు. అలా వస్తున్నప్పుడు వాళ్ళది విశ్వాత్మకమైన మనస్సు. అనునిత్యం మానవాళితో తమ దైవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని బాబా సెలవిచ్చారు. పండిన ఆత్మలంటే ఎవరో బాబా చెప్పలేదు. భక్తిలో మునిగి భగవత్ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ ఆ సుమధుర గడియ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న వ్యక్తులు పండిన ఆత్మలు అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి సద్గురువులు తమ విశ్వాత్మకమైన మనసుతో మోక్ష ప్రాప్తి కలిగిస్తారు. ఇది ఎలా చేస్తారు? వాళ్ళ పాపాలని అంటే చెడ్డ సంస్కారాలని తమపై వేసుకొని ఆ పాపాల బాధలను అనుభవిస్తారు. ఆత్మ ద్వారా పరమానందాన్ని, మనస్సు ద్వారా బాధలని తమ సొంతం చేసుకుంటారు సద్గురువులు. ఇది ఎలా సాధ్యమవుతుందో బాబావారు స్వయంగా వివరించారు. పరమాత్మతో ఏకమైన ఆత్మ సద్గురువులది కాబట్టి పరమానందంలో తేలిపోతారు. అలానే యావత్ విశ్వానికి చెందిన బాధలని తమ విశ్వాత్మకమైన మనస్సు ద్వారా అనుభవిస్తారని చెప్పారు. మరి ఈ ప్రకారంగా సద్గురువులు పని చేస్తే అవతార పురుషుని పని ఏమిటి?
అవతారిగా ప్రకటితమైన వ్యక్తి యావత్ మానవాళిని ఆధ్యాత్మికంగా పైకి త్రోస్తారు. ఈ ఆధ్యాత్మికోన్నతి కార్యక్రమం అవతారిని సర్కిల్ని తీర్చిదిద్దే పని కంటే చాలా ఉత్కృష్టమైనది. సర్కిల్ తయారీ పనిని అటు అవతారుడు ఇటు సద్గురులు చేస్తారు కానీ బాబావారు అన్నారు. ఈ ఉభయంలో మరో తేడా ఉందన్నారు. అవతారుడు పరిపూర్ణుడు, అన్ని విధాల ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ముఖ్యంగా శారీరకంగా కూడా పరిపూర్ణత్వం అవతారంలో కనిపిస్తుంది. అవతారుడు మనోహరంగా కనిపిస్తాడు, ముద్దుగా, మళ్ళీ మళ్ళీ చూడాలనే సుందర రూపం అవతాడిది ఎప్పుడునూ. మొహం, అవయవాలు అందంగా పొందిగ్గా ఉంటాయి. మరి సద్గురువులు మరి సద్గురువులు ఎలా ఉంటారు? శారీరకంగా వాళ్ళు వికారంగా ఉంటారు. ఒడ్డు పొడుగు గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళ అవలక్షణాలు చూస్తే వాళ్ళ కేసి చూడాలనిపించదు, అసహ్యం వేస్తుంది, చీదరింపు కలుగుతుంది అని బాబావారు చెప్పారు. బాబావారికి అతి ప్రీతి పాత్రుడైన కవి హఫీజ్ అని పాఠకులకి తెలుసు కదా. ఆయన కూడా ఓ సద్గురువే. ఎంతటి చక్కటి గజల్ పాటలు వ్రాసాడో ఆ పాటల్ని ఆయన నోట వినాలని ప్రజలు తపించేవారు. అంటే హఫీజ్ది ఎంత మధురమైన కంఠమో మీరు ఊహించుకోవచ్చు. తన పాటతో అందరినీ తన్మయులు చేసే హఫీజ్ అందగాడు కాదట. అంటే ఇలనాటి ఉపాసిని నారాయణ మహారాజ్ వంటి సద్గురువుల లాగా హఫీజ్ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సౌందర్యమూర్తి కాదు. ఈ మాటనే బాబావారు చెప్పారు. యేసు ప్రభువు, మహమ్మద్, జొరాస్టర్, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు అవతారు. అందువల్ల మనోహర మూర్తులు. నేను అంతే. మరి ఇప్పటి ఉపాసిని మహారాజ్, నారాయణ మహారాజ్ తదితర సద్గురుల రూపాల్లో ఏదో ఒక వెలితి ఉంది. మహారాజ్ది భారీ కాయం. ఆయన శరీరం ఎంత పెద్దది అంటే ఓ రాక్షసుల్లా కనిపించేవాడు. మరి నారాయణ మహారాజ్ బాగా పొట్టి. ఎంత పొట్టి అంటే మరగుజ్జు అంత పొట్టి. ఇది అవతారానికి సద్గురులకి రూపురేకుల్లో ఉండే తేడా. శారీరకంగా మాత్రమే సుమా, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిలో పెద్దగా తేడా ఉండదు అని బాబావారు సాధికారంగా చెప్పారు. బాబా దర్శనానికి ఇద్దరు జర్మనీయులు. డిసెంబర్ 18న ఇద్దరు జర్మనీ దేశస్థులు బాబావారి దర్శనానికి వచ్చారు. ఒక ఆయన పేరు విక్టర్ స్టోమ్స్, రెండో వ్యక్తి ఫిలిప్ బాల్. బౌద్ధ మతంపై ఆసక్తి పుట్టిందట. బుద్ధుడు పుట్టిన భారతదేశం చూద్దామని వచ్చారట. హైదరాబాద్ లో ఉన్నప్పుడు బాబావారి గురించిన వ్యాసాన్ని చదివారట. డిసెంబర్ 18న ఆంగ్ల వారపత్రిక ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పడింది ఆ వ్యాసం. క్రొత్త ప్రపంచ బోధకుడు మెహర్ బాబా అంటూ వ్రాశారు రచయిత బిడి పుదుంజీ. ఈ వ్యాసం చదువుతూనే అహ్మద్ నగర్కి వచ్చారు. నౌసేర్వాన్ సాదాని కలిశారు. బాబావారు ఇప్పుడు నాసిక్ లో ఉన్నారని చెప్పాడు అతడు. వెంటనే నాసిక్ లో రాలేరు ఆ జర్మన్లు ఇద్దరు. ఈ రాత్రికి ఎక్కడికి పోతారు, ఇక్కడే ఉండండి అంటూ బాబా వాళ్ళిద్దరికి తమ గ్యాస్ మంజిల్లోనే బస ఏర్పాటు చేశారు ఆ రాత్రి. మర్నాడు ప్రొద్దుట దర్శన సమయంలో విక్టర్, ఫిలిప్ అందరితో పాటు బాబా సమక్షంలో కూర్చున్నారు. బాబా వారు ఏం చెప్తారో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అప్పుడు బాబా వారు ఏమన్నారో తెలుసా? విక్టర్ని ఇటలీ వెళ్ళు, నీ కోరిక తీరుతుందన్నారు. ఇటలీ వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు. అక్కడ ఒక బౌద్ధ సన్యాసి ఉన్నాడట. ఆ మహానుభావుడు మెహర్ ప్రభుని భక్తుడు. ఆధ్యాత్మిక మార్గంలో బాగా ముందుకు వెళ్ళాడు. ఆ మాట బాబావారే స్వయంగా చెప్పారు. నువ్వు వెళ్ళి ఆ బౌద్ధ భిక్షుని దర్శించు. నన్ను ఎలా తెలుసుకోవాలో అతగాడు నీకు నేర్పుతాడు అని బాబా విక్టర్కి చెప్పారు. ఆ బౌద్ధ భిక్షువు ఎవరో నీకు తెలియదు, కానీ మీ ఇద్దరికి పూర్వజన్మ సంబంధం ఉంది అని కూడా బాబా తెలియజేశారు. మెహరీసుడి మాటలు విక్టర్కి నచ్చాయి. వెంటనే ఇటలీ వెడతానన్నాడు. మరి ఇటలీ వెళ్ళాడా లేదా, ఏం చేశాడు ప్రస్తుతానికి తెలియదు. బహుశా మున్ముందు తెలుస్తుందేమో చెప్పలేము. ఇకపోతే విక్టర్తో పాటు వచ్చిన రెండవ జర్మన్ వ్యక్తి అదే ఫిలిప్ బాబా ఏం చేశాడు అదే ఫిలిప్ బాల్ ఏం చేశాడు? అతగాడికి బాబా చెప్పిన హితం ఏమిటి? ఈ కథ వింటుంటే మనకి గతంలో బాబా మెహరాబాద్ లో ఉంటున్నప్పుడు
వచ్చిన ఓ సాధువు కథ గుర్తు వస్తుంది. దైవ సాక్షాత్కారం నా జీవిత ఆశయం, నా కోరిక తీర్చవా బాబా అంటూ గడిపిన ఆ సాధువు గారు బాబావారు పెట్టిన చిన్న పరీక్షని తట్టుకోలేక వచ్చిన దారిని చెప్పకుండా వెళ్ళిపోయాడు. పరీక్ష అంటే ఏదో ఆధ్యాత్మిక ప్రశ్నలు వేసి బాబా ఆ సన్యాసిని భయపెట్టారు అనుకోకండి. ఇక్కడే మెహరాబాద్లో కూర్చొని మౌనంగా భగవన్నామ స్మరణ చేయమన్నారు బాబా. ఇది ఇది నా తరం కాదు, పలాయనం చిత్తగించారు. ఇంచుమించు ఇంతే చేశాడు ఫిలిప్ బాల్ కూడా. అయితే మన మెహరాబాద్ సాధువుకి ఈయనకి ఓ తేడా ఉంది. ఆ మహానుభావుడు చెప్పా పెట్టకుండా రోడ్డున పడ్డాడు. జర్మన్ దొరగారు మాత్రం బాబా గారికి చెప్పి మరీ రోడ్డు ఎక్కాడు. ఇహ వివరాల్లోకి వస్తే, ప్రభు మీ దగ్గరే ఉండాలని ఉంది అన్నాడు. దయామయుడు సరేనన్నాడు. ఇంకో మాట సెలవిచ్చాడు. ఈ ఆశ్రమ జీవితం నీకు పడుతుందో పడదో, అంతా కొత్త కదా, అందుకని ఓ పని చేయి, కొద్ది రోజులు ఇక్కడ ఉండు, బాగుంది, ఉంటాను అని నీవు అన్న తర్వాత నీకు దీక్ష ఇస్తాను అన్నారు. మరో మాట కూడా చెప్పారు. దేని గురించి కొట్టుకుపోకు, నిర్లిప్తంగా ఉండు, మనసుని అదుపులో పెట్టుకో, నీకు కావాల్సింది భగవంతుడు కదా, ఇంకేమీ పట్టించుకోకు, దృష్టిని అటు ఇటు త్రిప్పకు, పట్టుదలతో సాధన చెయ్యి అన్నారు. బాబా వారి మాటలు జర్మన్ వారికి నచ్చాయి. అయినా బాబా వారు చెప్పినట్లే చేస్తానని వెంటనే అనలేదు. కాసేపు బుర్రూపి పని చెప్పాడు. కాసిన కాసిన రోజులు, కొద్ది రోజులు మెహర్ బాబాతో ఉంటే నష్టం ఏమిటట అనిపించింది. అందుకనే బాబా మీరు చెప్పినట్లే ఇక్కడ మీతో మీ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉంటాను అన్నాడు. మంచిది అన్నారు బాబా. ఫిలిప్ బాల్ బాగోగులు చూసే బాధ్యతని ఓ ఇద్దరికి అప్పగించారు. ఇతగాడికి ఏ లోటు రాకుండా చూడాలి మీరు అని స్పష్టం చేశారు మండలి వారికి. బాబా ఆదేశాలు వింతగా కనిపించాయి. బాబా అతనికి రాచమర్యాదలు చేయిస్తున్నారనిపించింది. ఏమిటబ్బా ఈ జర్మనీయుడి ప్రత్యేకత అనుకున్నారు. మండలి వారి ధర్మ సందేహం మన్నాడు తీరింది. ఉదయాన్నే బాబావారి సమక్షానికి బాల్ దొరగారు వచ్చారు. వినమ్రంగా నిలబడ్డాడు. మీతో ఓ మాట మనవి చేయాలని అన్నాడు. సందేహం ఎందుకు, మనసులో మాట చెప్పు అని ప్రభు అన్నారు. నాకు ఇక్కడ ఉండాలని లేదు బాబా, తీర్థయాత్రకి వెళ్ళాలనిపిస్తోంది అంటూ నీళ్లు నమిలాడు. నీకు ఇక్కడ బాగా లేదా, అసౌకర్యంగా ఉందా అని ప్రేమమూర్తి ప్రశ్నించారు. బాబావారి ప్రశ్నకి ఏమి జవాబు చెప్తాడోనని మండలి వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతగాడికి కాస్తంత చెమటలు పట్టాయి. నాకు ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఎందుకో ఉండాలనిపించడం లేదు. నా బుర్ర ఒకటే తొలుస్తోంది. మీరు అంటే నా దారిన వెళ్తాను అని మనవి చేశాడు. సరే నీ ఇష్టం అన్నారు మెహరవతారుడు. బుర్ర తొలుస్తున్నంతసేపు నీకు ప్రశాంతత చిక్కదు. శాంతి కావాలంటే మనసును నిశ్చలంగా ఉంచాలి. తీర్థయాత్రకి వెళ్తానంటావా, వెళ్ళు, ఆ అనుభవం నీకు కావాలి అన్నారు. ఓ చిన్న చురక వేశారు. మనసు చెప్పినట్లు ఆడితే గురువు మాటని పట్టించుకోలేవు, నీకు దేవుడు దొరకడు అని హెచ్చరించారు. ఈ ప్రపంచంలో అన్ని అనర్థాలకి మనస్సే కారణమని స్పష్టం చేశారు. ఫిలిప్ బాల్ తలాడించారు, నమస్కరించాడు, రోడ్డున పడ్డాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఫిలిప్ దొర పలాయనం చిత్తగించాక బాబావారు మెహరాబాద్కి బయలుదేరారు. అక్కడ బాబావారిని మండలి వారిని సామాన్లు చాలా ఉన్నాయి, అవి తీసుకువద్దామన్నారు. డిసెంబర్ 20న మెహరాబాద్లో అడుగుపెట్టారు. చాలా రోజులైంది ప్రభు ఇక్కడికి వచ్చి. వెంట మండలి వారు వచ్చారు. మెహరీసుని రాక గురించి తెలిసిన ప్రేమికులు, సాధకులు అక్బర్ ప్రెస్ దగ్గర గుమిగూడారు. ప్రభువు ఎప్పటిలాగా ఇక్కడికి వస్తారేమో, వస్తే దర్శన భాగ్యం దొరుకుతుందేమో, ఇదే వారి ఆశ. మీ ఆశ పేరాశ కాదని ప్రభు చెప్పకనే చెప్పారు. సాదా నివాసమైన అక్బర్ ప్రెస్ కి వెళ్ళారు. అక్కడ చేరిన భక్తుల కోరిక తీర్చాడు. మెహరాబాద్ లో 2 రోజులున్నాక సామాన్లు తీసుకుని అందరూ నాసిక్కి వాపసు వచ్చారు. సామాన్లు చెల్లా చెదురుగా పడేయకుండా పొందిగ్గా సర్దారు. కొత్త పరుపు చుట్టని బాబా విడిగా పెట్టారు. ఇది ఆగా అలీ కోసం అన్నారు. అంటే బాబా వారు ఆ చిన్నారి గోపికని మర్చిపోలేదన్నమాట. వాడు ఏదో ఒక రోజుకు వస్తాడంటూ ఈ పరుపు చుట్ట సంకేతం కావచ్చు, కానీ ఆ వేళ మాత్రం ఆగా పేరు చెప్పి రావు సాహెబ్కి అక్షింతలు బాగానే పడ్డాయి. నీ పట్లే ఆగా వెళ్ళిపోయాడన్నారు. అసలు వాడిని పారిపోయేలా చేసింది నువ్వే అన్నాడు. నీకు ఆగా అంటే ఈర్ష్య, వాడు నాతో ఉంటే నీకు ఇష్టం లేదు, వాడు పోతే బాగుండును అని మొక్కుకున్నావు.
అందుకనే ఎప్పుడు ఆ కుర్రాడితో పేచి పెట్టుకునేవాడు, దెబ్బలాటకి దిగేవాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడుగా, నీకు సంతోషంగా ఉంది కదూ అన్నారు. నీ ఒక అడవి మనిషివి, అడ్డగాడిదివి, ఆగా పోతే బాగుండనుకున్నావు, కానీ నా పని గురించి పట్టలేదు. ఆగాలి లేకపోవడం వల్ల నా పని ఎంత దెబ్బతిన్నదో ఊహించగలవా? అబ్బే, అది నీ వల్ల ఏమవుతుంది అని అన్నాడు. బాబా ఎవరిపైనా ఇంత ఘాటుగా మాట్లాడిన సందర్భం ఈ మధ్య లేదు. ఎప్పుడో మంజలీలో రోజుల్లో ప్రభువుకి అడపాదడపా కోపం వచ్చేది. ఆ కోపానికి ఎదురుగా ఉన్న వాళ్ళు బలి అయిన వైనము ఉంది. కానీ ఈవేళ రావు సాహెబ్కి పడిన అక్షింతలు ఎవరికీ దొరకలేదు. ఈ మధ్య కాలంలో ప్రభువుకి కోపం వచ్చిందని రావు సాహెబ్ తెలుసు. ఆ కోపం తన వల్లేనని అర్థమైంది. కిక్కురు మనలేదు, వంచిన తల ఎత్తలేదు. ఈ రూపేణ నా పాపాలని హరిస్తున్నారని సంబరపడ్డాడు. కాసేపటి గాలివాన వెలిసింది, వాతావరణం తేలిక పడింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. చాలా మంచి విషయాలు బాగా చెప్పారు. సద్గురువు గురించి, భగవంతుడి గురించి డిఫరెన్సెస్. మళ్ళీ బాబా అంటే దొంగ స్వాములు కాదు కానీ పూర్తిగా అవగాహన లేని వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి ఎలాగ వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళు, దాని గురించి బాగా చెప్పారు. జై బాబా. ఉతార్ మెహర్ బాబాకి జై. నాన్నగారు జై బాబా. హారతి జై పాడాలి. బాబా, జై బాబా.